హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం ఇంకొక వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ వెబ్ సిరీస్ పేరు ఏంటంటే అంటే కాకి ద బీహార్ చాప్టర్. దీనికి వచ్చామంటే ఇది యాక్చువల్ 2004 లేట్ 90s నుంచి 2004-2005 ఆ టైంలో బీహార్లో షక్లేపూర్, మళ్ళీ నలంద, పాట్నా ఈ 3 డిస్టిక్లో ఒక బీభత్సమైన ఒక మనిషి ఉండే క్రిమినల్ చందన్ మహాంతో అనే అతను ఎలా ఆ రేంజ్కి ఎదిగాడు, పోలీసులు ఎలా అతన్ని పట్టుకున్నారు అన్న దీనిపైన ఇది తీశారనమాట. దీంట్లో మేజర్ వచ్చి కరణ్ టక్కర్ అనే అతను, అమిత్ లోడా ఐపీఎస్ ఆఫీసరు. అతను ఐఐటి ఢిల్లీ నుంచి వచ్చుంటాడు. అతను చేతన్ భగత్కి ఫ్రెండ్ కూడా అక్కడ ఐఐటి ఢిల్లీలో అన్న దీంతోనే మనకి తీసుకెళ్తానమాట అతను వాడిని ఎలా పట్టుకున్నాడు అనేసి. ఇది మనము చూసామంటే ఇది ఒక 8 ఎపిసోడ్స్ ఉన్నది. కాకపోతే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క గంట సేపు అయితే ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే మనకి చెప్పాం కదా, ఈ చందన్ మహాంతో అతను ఒక లోయర్ క్యాస్ట్ అతను బాగా సప్రెషన్కి గురైన అతను భార్య కూడా అతను వదిలి వేరే వారితో లేచిపోయి ఉంటాడు. అతను అనుకోకుండా ఒక క్రైమ్ ఇంకా అన్నిటికీ తెగించినోడు. చిన్న క్రైమ్ నుంచి మనోడు అంచెలంచెలుగా ఎదుగుతా జైలుకి వెళ్ళిన తర్వాత ఆ జైల్లో ఎక్కువ ఈ లోయర్ కాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ జైల్లో సో వాళ్ళు ఆ డామినేషన్ తీసుకొని వాళ్ళు గ్రూప్ అంతా అయ్యేసి వాళ్ళు వచ్చేసి ఇంకా అప్పర్ క్యాస్ట్ వీళ్ళని డామినేట్ చేయాలనుకుంటూ ఉంటారు. సో అట్ట మనోడు పెద్దగా పవర్లోకి వస్తాడు. పవర్లోకి వచ్చేసరికి మనోడు లూజ్ అయ్యేది పెద్ద ఏం లేదు కాబట్టి మనోడు డైరెక్ట్ ఎస్పీకే టక్కర్ ఇస్తా ఒక్కొక్క విలేజ్ని లేపేస్తారు. ఒక విలేజ్లో అయితే 25 మందిని చంపవతలు పడేసి ఉంటారు. అట్టాగే ఇంకొకరికి వెళ్ళి ఇంకో దగ్గర షక్లేపూర్ అనే దీంట్లో ఉన్న బిజినెస్ మ్యాన్ వాళ్ళందరినీ కాల్చవతలు పడేస్తారు. చాలా దారుణమైన క్రైమ్స్ చేస్తున్నాడు అనమాట. ఆ క్రైమ్స్ చేసినోడిని పట్టుకున్నారు వీళ్ళు. దీంట్లో మనకి ఎలా అనిపిస్తుంది, మొత్తం 8 ఎపిసోడ్స్ సూపర్బ్ అనిపిస్తుంది. కొద్దిగా మనకి 1 అవర్ అనేటప్పుడు కొద్దిగా లెంగ్తీ అనిపిస్తుంది, కానీ ఒక వర్త్ వాచ్ అన్న ఇది మటుకు మనకు ఉంటుంది. మనకి నెట్ఫ్లిక్స్లోనే ఇది ఉంది, అందులో తెలుగులోనే ఉంది కాబట్టి హ్యాపీగా మనం తెలుగులో చూడాలి. హిందీలో తెలుగులో మనకి ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు జీప్లో పోయేటప్పుడు అంతా ఏదో ఒకడు పాటలు పాడుతూ ఉంటాడు. ఆ పాటలు పాడేదంతా మన తెలుగులో డబ్ చేసింది మటుకు అది దారుణంగా ఉంది. కానీ అవి హిందీ సాంగ్స్, ఒరిజినల్ హిందీ సాంగ్స్ అది అట్టే పెట్టుకుని ఉండొచ్చు. పెద్ద మనకి బీహార్ అన్నంత మాత్రాన మనం పెద్దగా ఫీల్ అవ్వం. కానీ వాడు ఆ పాటలను కూడా తెలుగులో మార్చి ఊరినైన అదొక్కటి మనకి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. కానీ మిగతా అన్నీ మటుకు మనకి బాగానే అనిపిస్తుంది. అది కాకుండా అమిత్ లోడాగా చేసిన క్యారెక్టర్ పర్సన్ అయితే సూపర్ ఉన్నాడు. అసలు ఐపీఎస్ అంటే మన కరెక్ట్ ఓకే, ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉంటాడేమో అని మనకు అనిపించేలాగే అన్నాడు. మిగతా అన్నీ చాలామంది ఉన్నారు, అంతా హిందీలో పెద్ద వాళ్ళే ఉన్నారు. మనకి నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు పేర్లు గుర్తురాట్లా. అశుతోష్ రాణా ఐజీగా చేశాడు. మళ్ళీ మిగతా వాళ్ళంతా కూడా ఉన్నారు, అందరూ అద్భుతంగా చేశారు. అశుతోష్ రాణా క్యారెక్టరే కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది మనకి. అంత ఎక్కువ కనిపించడు, కానీ స్టార్టింగ్ మనోడు జాయిన్ అయినప్పుడు మిగతా అసలు పోలీస్ ఆఫీసర్ ఎక్కడ ఏది ఉన్నా కానీ ఎలా చాకచక్యంగా చేసుకుంటూ ఉంటాడు అనేదానికి మనోడి అశుతోష్ క్యారెక్టర్ ఉంటుంది. ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాడు. అంత మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినంత మాత్రం వాళ్ళకి విరోధిగా అనిపించడు, వాళ్ళకి సపోర్టింగ్గానే ఉంటాడు అనమాట. ఇది చాలా సూపర్ క్యారెక్టర్, చాలా బాగా చేస్తాడు అతను. మిగతా కూడా ఇది ఇంకా ఏం చెప్పాలంటే ఇది మీరు వెళ్ళి చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీంట్లో ఎడిటింగ్ వర్క్ అయితే ఇంకొద్ది క్రిస్ప్ చేసి ఒక 40-45 మినిట్స్ వచ్చేటట్టు 8 ఎపిసోడ్స్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. కానీ 1 అవర్ కాబట్టి మనకి కొద్దిగా స్లోగా అనిపిస్తుంది. బట్ టువర్డ్స్ ద ఎండ్ వచ్చేటప్పుడు మటుకు చాలా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఇదే మనకి ఉంటుంది. అప్పట్లో 2005 కొత్తగా సెల్ ఫోన్లు వచ్చిన టైం ఇది. అప్పుడు టెక్నాలజీ అంతా శ్రద్ధా దాస్ లాస్ట్ 2-3 ఎపిసోడ్స్లో వస్తుంది. ఆమె బిఎస్ఎన్ఎల్కో దేనికో పనిచేస్తున్నట్టు.
మళ్ళీ అమిత్ లోడా వైఫ్గా చేసిన ఆమె కూడా మంచి క్యారెక్టర్ చేసింది, చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసింది. ఇంకోటి వీడు చందన్ మోహన్తో తమ్ముడు అని ఒకడు అంటాడు, వాళ్ళ వైఫ్గా చేసిన ఆమె కూడా రాజకీయాల్లో మళ్ళీ ఆమె ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి వస్తుంది. లాస్ట్లో చిన్న ట్విస్ట్ అయితే ఓపెన్ అప్ అవుతుంది. అవన్నీ కూడా మనకి మజా అనిపిస్తుంది. ఈ సినిమా అన్న వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఓ డీసెంట్ ఎనఫ్ వాచ్ వెబ్ సిరీస్. మనం ఒక వీకెండ్ కూర్చున్నామంటే హ్యాపీగా కూర్చొని సింగిల్ స్ట్రెచ్లోనే మనం కంప్లీట్ చేసేయగలుగుతాం. ఎందుకంటే ఆ ఒక చిన్న క్యూరియాసిటీ అయితే మనల్ని హుక్ ఆన్ చేస్తుంది మొత్తం వెబ్ సిరీస్ చూసేకి. వాడిని పట్టుబడ్డా లేదా ఇంత దారుణంగా వాడు ఉన్నాడు అన్న ఇవన్నీ కూడా మనకి బాగా అనిపిస్తుంది అనమాట. సో మనం ఈ వెబ్ సిరీస్ గురించి ఇంతే. ఇది అందరూ చూడదగ్గ వెబ్ సిరీసే, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు. 1-2 కొద్దిగా తక్కువ ఉంటుంది కానీ ఓకే, పర్లేదు. ఇది డీసెంట్ ఎనఫ్ వాచ్. చూడాలనుకుంటే మట్టుగా నెట్ఫ్లిక్స్లో చూడండి. ఈ వెబ్ సిరీస్ గురించి ఇంతే. మనం ఇంకొక వీడియోలో ఇంకొక మూవీయో వెబ్ సిరీసో దేని గురించైనా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందైతే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కానీ ఇలాంటి వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ తప్పకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. మనం ఇంకో వీడియోలో కలుగుతాం. థ్యాంక్ యూ.